మనుషుల కన్నా ఉదయకాలమే ముందు లేచేది ఎవరు? పక్షులు. జస్ట్ అక్కడికి వెళ్ళి నిలబడ్డానంతే, ఒకటి వచ్చింది, దాని వెనక అన్నీ చూసాయి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసాయి, చేతి మీద వాలాయి, మరి ఆహారం తీసుకుంటూనే వచ్చాయి. వెంటనే ఫ్రెండ్షిప్ చేసేసుకున్నాయి అవి. ఈయన ఎవరో కొత్త ఆయనని చెప్పి అనుకోలే, కాసేపట్లో వచ్చేసాయి. కూర్చొని, అన్నయ్య మాకేమన్నా ఇస్తావా, ఏం తీసుకొచ్చావు మా కోసం అన్నట్టుగా అవి అంత స్నేహంగా నా దగ్గరికి వస్తాయని నేను అనుకోలే. అద్భుతమైన సృష్టికర్త, ఎన్ని రంగులు పెట్టాడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు అంటాడు, ఆకాశ పక్షులను చూడుడి అన్నాడు. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకున్నవు, కానీ వాటికి ఆహారం అందిస్తున్నాడు దేవుడు. అవి చింత లేకుండా సంతోషంగా ఉంటున్నాయి. మీరెందుకు చింతిస్తున్నారు? మీరు ఆకాశ పక్షుల కన్నా శ్రేష్ఠులు కాదా? మనుషులతో చెప్తున్నాడు దేవుడు, మానవులరా మీరు ఎందుకు చింతపడుతున్నారు, ఎందుకు దిగులు పడుతున్నావు? రేపటి గురించి భయపడుతూ కూర్చోవద్దు. నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, నా ఉద్యోగం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉండబోతుంది, మరి అనేక విధాల సమస్యలు వస్తున్నాయి, రావచ్చు. కానీ బైబిల్ చెప్తుంది, యెహోవా యందు భయభక్తి గల వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ రోజు నువ్వు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నావో ఆ పరిస్థితిని చూసి నువ్వు భయపడక. పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. నీ పరిస్థితుల గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించు, దేవుడు కార్యం చేస్తాడు.